బాపట్ల జిల్లా రేపల్లెలో న్యాయవాదులు చేస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇక రేపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రేపల్లె బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది దారం సాంబశివరావు మాట్లాడుతూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఇటువంటి ప్రజా వ్యతిరేకత మరియు చీకటి చట్టాల వల్ల న్యాయస్థానాలు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. ఇక ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ధర్నా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తూ ప్రజా రైతు చైతన్య యాత్రలు చేపడతామని హెచ్చరించారు. పరిసర ప్రాంత ప్రజలకు మా రేపల్లె బార్ అసోసియేషన్ తరఫున చిన్న మనవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత 30/10/2023 తేదీన జీవో నెంబర్ 512/23ను ఒక జీవోను తీసుకురావడం జరిగింది. అట్లాగే చట్టాన్ని 27/2023 చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వల్ల జ్యుడిషియరీలో ఉన్న లిటిగేషను రేపు మండల రెవెన్యూ వ్యవస్థకు మళ్లించడం జరుగుతుంది. కనీసం ఈ పరిపాలించే పరిపాలకులకు న్యాయస్థానం మీద న్యాయ పరిజ్ఞానం లేదు, న్యాయస్థానాల మీద కనీస గౌరవం కూడా లేదు. అందువల్ల న్యాయస్థానాల్లో పరిశీలించాల్సిన లిటిగేషన్ను రెవెన్యూ వ్యవస్థకు మళ్లించడం కనీస పరిజ్ఞానం లేకుండా పోతుంది. అందుకని న్యాయ వ్యవస్థ చేసే పని న్యాయ వ్యవస్థ చేయాలి, రెవెన్యూ వ్యవస్థ చేసే పని రెవెన్యూ వ్యవస్థ చేయాలి. ఈ చట్టం తీసుకురావటం వల్ల సామాన్య రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ చాలా ప్రమాదకరమైనదని ఈ చట్టాన్ని గురించి మేము రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది న్యాయవాదులు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేయడం కానీ, బైక్ ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ బాయ్కాట్ చేస్తున్నాము. ఈ చీకటి జీవోను వెనక తీసుకోకపోతే రాను ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. వ్యాపార సంస్థలు, ప్రజా సంఘాలు మాకు మద్దతు ఇవ్వాలని నేను ఈ సభాముఖంగా కోరుకొనుచున్నాను.